మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ ఈయనక్కడ, ఇప్పుడు ఏంటి ఎక్స్చేంజ్ ఆఫరా? ఫ్యామిలీ డ్రామానా? సార్ నిజంగానే విషయం తాగారు, ప్లీజ్ కాపాడండి సరే సరే తీసుకెళ్ళి ఫాస్ట్. సార్ ప్లీజ్, నాకున్నది ఓకే ఒక నాన్న సార్. ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు? అందరికీ ఒక్క నానే, నేను చూసుకుంటాను, ఓకేనా? ఆ ట్యూబ్ పెట్టండి. సిస్టర్ స్టమక్ వాష్ చేసేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలన్న కోరిక అనుకున్నదా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది? పెళ్ళంటే నాకు తెలుసు, ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోద్దు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్గా ఉన్నాయా? ఎస్ డాక్టర్. మాధవ్ గారు, మీకేం కాలేదు. అండ్ గుడ్ న్యూస్, మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకుంది. మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. డాక్టర్. హలో. ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట. మీ నాన్న చూడని సంతోషంగా ఉన్నాడు. మహేష్, అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మహేష్ ఎవరు? చేసుకోపోయే అబ్బాయా? పేరు బాగుంది. మహేష్ కాదు, మహేశ్వరి. ఓ, మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు, అమ్మాయి. అర్థం కాల. పెళ్ళి నాకు కాదు, ఆయనకి. ఐ లవ్ యు మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. Hey, what's happening there? ఏంటక్కడ? ఏ పారిపోతున్నావా? तेरे मेरे बीच में कैसा ये बंधन अनजाना. ఏంటన్ను చెప్పేది? పెళ్ళి ఆయనకా? ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా. వయసు అయిపోతుంది, పెళ్లి అన్నది ఆయన గురించా? అదేగా. ఆంటీ, ఏంటి విజులు? మీ నాన్నకి పెళ్ళంట కదా? మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదంతా FM లో రాదా? వస్తే మాత్రం సూపర్ హిట్ అవుద్దమ్మా. అటెన్షన్ ప్లీజ్. దేవుడిచ్చిన మహావరం. జనన 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 జననం. దేవుడిచ్చిన మహావరం. జనుమ 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 పయనం సాగించ అరువులే కదా మనందరం. ఊపిరిచ్చు ప్రాణదాతలు అన్న తల్లి వైద్యుడే కదా. నడుమ ప్రాణములు హరించు హక్కులు లేవు ఎవరికైనా ఇక్కడ. జనన 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 జననం దేవుడిచ్చిన మహావరం. సత్య చెప్పరా? థ్యాంక్స్ మా. ఎందుకురా?
నన్ను డాక్టర్ని చేసినందుకు. అది మీ నాన్న కల. ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. అయినా ఇప్పుడెందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తను కళ్ళు తెరిచి నేను చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఒక ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. జనన 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 జననం దేవుడిచ్చిన మహావరం. सत्या వెళ్ళిపో. अबे ओ कौन है तू? ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో? సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకే కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా. సార్ అది యాక్సిడెంట్ సార్. సత్య ప్లీజ్ సత్య, నా మాట విను. సత్య చెప్పింది విను. సత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడివని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య. వద్దు, వదిలేసే. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురువు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ నేచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు చంపుతాడు. రే గురు, నువ్వు చంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా. ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పొయ్యాలి.